ఇక అజారుద్దీన్ కోదండరాం ఎమ్మెల్సీ నియామకానికి గవర్నర్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చేయడంతో రేవంత్ సర్కార్ కు బిగ్ రిలీఫ్ దక్కింది. ఆఖరి నిమిషంలో అజారుద్దీన్ మంత్రి పదవికి గండం తప్పింది. ఎంతో కాలంగా పెండింగ్ లో ఉన్న గవర్నర్ కోట ఎమ్మెల్సీల నియామకానికి ఇవాళ గవర్నర్ ఆమోదముద్ర వేశారు. ఈ నెల 30తో మంత్రి అజారుద్దీన్ 6 నెలల గడువు ముగియనున్న తరుణంలో ఈ నియామకం ఆయన పదవిని కాపాడింది. సీఎం రేవంత్ రెడ్డి స్వయంగా గవర్నర్ను కలిసి చేసిన విజ్ఞప్తి ఈ ప్రతిష్టంభనను తొలగించింది. గతేడాది ఆగస్టు 30న పంపిన ఈ ఫైల్ గవర్నర్ వద్ద పెండింగ్లో ఉండటంతో ప్రభుత్వంలో తీవ్ర ఉత్కంఠ నెలకొంది. ముఖ్యంగా ఏ సభలోనూ సభ్యుడిగా లేకుండానే గతేడాది నవంబర్లో మంత్రిగా అజారుద్దీన్ ప్రమాణ స్వీకారం చేశారు. నిబంధనల ప్రకారం 6 నెలల్లోపు ఏదైనా ఒక సభకు ఆయన ప్రాతినిధ్యం వహించాల్సి ఉంటుంది. ఒకవేళ ఈ గడువులోగా ఎమ్మెల్సీగా నియామకం జరగకపోతే ఆయన తన మంత్రి పదవిని కోల్పోయే ప్రమాదం ఉండేది. దీంతో ప్రభుత్వానికి ఎదురుదెబ్బ తగిలేది. అయితే ఈ నియామకాన్ని ప్రతిష్టాత్మకంగా తీసుకోవడంతో గడువు ముగియడానికి కేవలం 5 రోజుల ముందే గవర్నర్ నుంచి గ్రీన్ సిగ్నల్ వచ్చింది. దీంతో మంత్రి అజారుద్దీన్కు లైన్ క్లియర్ అయింది. అజారుద్దీన్ కోదండరాం ఎమ్మెల్సీ నియామకానికి గవర్నర్ గ్రీన్ సిగ్నల్ ఇవ్వడంతో రేవంత్ సర్కార్ కు బిగ్ రిలీఫ్ దక్కింది. ఆఖరి నిమిషంలో అజారుద్దీన్ మంత్రి పదవికి గండం తప్పింది. ఎంతో కాలంగా పెండింగ్ లో ఉన్న గవర్నర్ కోట ఎమ్మెల్సీల నియామకానికి ఇవాళ గవర్నర్ ఆమోదముద్ర వేశారు. ఈ నెల 30తో మంత్రి అజారుద్దీన్ 6 నెలల గడువు ముగియనున్న తరుణంలో ఈ నియామకం ఆయన పదవిని కాపాడింది. సీఎం రేవంత్ రెడ్డి స్వయంగా గవర్నర్ను కలిసి చేసిన విజ్ఞప్తి ఈ ప్రతిష్టంభనను తొలగించింది. గతేడాది ఆగస్టు 30న పంపిన ఈ ఫైల్ గవర్నర్ వద్ద పెండింగ్లో ఉండటంతో ప్రభుత్వంలో తీవ్ర ఉత్కంఠ నెలకొంది. ముఖ్యంగా ఏ సభలోనూ సభ్యుడిగా లేకుండానే గతేడాది నవంబర్లో మంత్రిగా అజారుద్దీన్ ప్రమాణ స్వీకారం చేశారు. నిబంధనల ప్రకారం 6 నెలల్లోపు ఏదైనా ఒక సభకు ఆయన ప్రాతినిధ్యం వహించాల్సి ఉంది. ఒకవేళ ఈ గడువులోగా ఎమ్మెల్సీగా నియామకం జరగకపోతే ఆయన తన మంత్రి పదవిని కోల్పోయే ప్రమాదం ఉండేది. దీంతో ప్రభుత్వానికి ఎదురుదెబ్బ తగిలేదప్పుడు. అయితే ఈ నియామకాన్ని ప్రతిష్టాత్మకంగా తీసుకోవడంతో గడువు ముగియడానికి కేవలం 5 రోజుల ముందే గవర్నర్ నుంచి గ్రీన్ సిగ్నల్ వచ్చింది. దీంతో మంత్రి అజారుద్దీన్కు లైన్ క్లియర్ అయింది. రైట్, అటు ఎమ్మెల్సీలుగా కొనసాగడానికి ఇటు మంత్రిగా కొనసాగడానికి అజారుద్దీన్కి అలాగే కోదండరాంకి ఇద్దరికి కూడా ఎమ్మెల్సీల నియామకానికి సంబంధించి లైన్ క్లియర్ అయింది. అజారుద్దీన్ కోదండరాం ఎమ్మెల్సీ నియామకాలకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు ఇవాళ గవర్నర్. ఈ నేపథ్యంలో అటు ఈ ఇద్దరి నియామకాలకి గ్రీన్ సిగ్నల్ పడడంతో ప్రభుత్వంలో నెలకొన్నటువంటి కొంత ఉత్కంఠకి తెరపడినట్లయింది. ఇద్దరు ఎమ్మెల్సీల నియామకానికి గవర్నర్ ఈరోజు ఆమోదముద్ర వేయడంతో అటు ప్రభుత్వంలో నెలకొన్నటువంటి ప్రతిష్టంభనకి ఒక ఫుల్ స్టాప్ అయితే పడినట్లయింది. మన కృషి చేయాలి. మనకే గుర్తింపు ఉన్నా ఆ గుర్తింపు అనేది తెలంగాణ ప్రజల అభివృద్ధి కోసం ఎరువుగా ఉపయోగపడాలి తప్ప స్వార్థ ప్రయోజనాల కోసం వాడుకోకూడదు అని స్పష్టంగా ఒక నిర్ణయానికి వచ్చినాం. ఆ రోజే అదే పద్ధతి ప్రకారం పనిచేస్తాం. అదే రకంగా ప్రవర్తన ఉంటుంది మాది. ఏ తేడా ఉండదని కూడా అందరికీ, ముఖ్యంగా ప్రజలందరికీ హామీ ఇస్తున్నాం. ఆ ఆలోచన లేదు, ఆశ లేదు, ప్రయత్నము లేదు.